అందరికీ నమస్కారం అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి వేసుకుందాం. నెక్స్ట్ 3 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయలు అలా వేగాక నెక్స్ట్ మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. పేస్ట్ కూడా బాగా వేగిపోయింది కదా. నెక్స్ట్ మనం మధ్యలో గ్యాప్ పెట్టుకొని ఒక 3 మీడియం సైజు టమాటాలు పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. ఒకసారి మూత పెట్టేద్దాం, కాసేపు మగ్గనిద్దాం. టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది కదా. ఒకసారి బాగా కలుపుకున్నాక నెక్స్ట్ మనం 1 స్పూన్ మసాలా పేస్ట్ వేసుకున్నాను. జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగాలు, చిటికెడు మెంతులు, చిటికెడు మిరియాలు పేస్ట్ అండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. ఒక 2 స్పూన్ల కారం, ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసాను. ఆల్రెడీ మనం చేప ముక్కల్లో వేస్తాం కదండి. ఇవన్నీ కూడా ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మంచి కలర్ఫుల్గా ఉంది. నెక్స్ట్ మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు రసం వేసుకోవాలి. బాగా కలుపుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేశాను. పులుసు ముక్కలకి పట్టాలి కదా. ఇప్పుడు పులుసు బాగా మగ్గుతుంది కదా. నేను ఆల్రెడీ వజ్రం ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నానండి. అవన్నీ కూడా ఈ పులుసులో వేసేసుకోవాలి. వీడియో సేక్ అవుతుంది, కంగారు పడకండి. నేను ఒక హ్యాండ్తో మొబైల్ పట్టుకొని ఈ వీడియో తీసానండి. సో నాకు నేనుగా తీసుకున్న వీడియో, అందుకే షేక్ అవుతుంది. చూసారు కదా, పులుసు రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, నేనైతే స్కిప్ చేశాను. టేస్టీ వజ్రం ముక్కల పులుసు రెడీ. ఒక్కసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.